సో దీనివల్ల ఏమైంది అంటే వన్స్ సెక్స్ చేసేటప్పుడు ఈ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్లకుండా ఈ పెయిన్ రావటం వల్ల ఆ పెయిన్ వల్ల వాళ్ళకి సెక్షువల్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది, ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి. అలానే కొన్నిసార్లు ఫోర్స్ఫుల్గా సెక్స్ చేసేటప్పుడు ఈ ఫ్రెండ్లం దగ్గర కట్ అయిపోయింది ఫ్రెండ్లమ్. సో ఈ ఫ్రెండ్లం కట్ అయిపోవటం వల్ల అక్కడి నుంచి విపరీతమైన బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ వచ్చి ఆ బ్లీడింగ్ వల్ల తర్వాత ఈ పార్ట్ హీల్ అవటం అనేది కొంత థిక్గా హీల్ అయ్యి నెక్స్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు మళ్ళీ టేర్ అయ్యిద్ది. అట్లా ఒక్కసారి కనుక సెక్స్ చేసేటప్పుడు ఈ ఫ్రెండ్లమ్ కనుక టైట్గా ఉండి ఒకసారి ఫ్రెండ్లమ్ దగ్గర నుంచి కనుక బ్లీడింగ్ రావటం స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళు రిపీటెడ్గా సెక్స్లో కలిసిన ప్రతిసారి కూడా ఈ ఫ్రెండ్లమ్ దగ్గర బ్లీడింగ్ రావడానికి కట్ అయిపోయి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా ఉంటుందంటే సెక్స్ చేసేటప్పుడు ఎక్కడ మళ్ళీ ఈ ఫ్రెండ్లమ్ కట్ అయిపోయి బ్లీడింగ్ వస్తుందో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అంతా సెక్స్ మీద కాకుండా ఈ ఫ్రెండ్లం ఎక్కడ కట్ అయిద్దా అని చెప్పి చాలా జాగ్రత్తగా సెక్స్ చేయాల్సి వచ్చింది. సో సెక్షువల్ ప్లెజర్ అనేది ఉండదు.